క్లౌడ్ చేసేస్తే జేసన్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, చేశాను. సో ఈ విధంగా నువ్వు నా యొక్క భర్తలో నా నా తండ్రిలో నువ్వు శత్రుత్వాన్ని చూస్తున్నావు అనేసి ఆ, చెప్తూ ఉందన్నమాట. ఇది మినిమైజ్ అవుదా? షేర్ చేస్తాను. దక్ష ఏంటి అంటే అసూయము ద్వేష వీటితో ఉండేసి ఆయన ఆ శత్రుత్వాన్ని అలా పెంచుకున్నాడు. అందుకని చెప్పి నాకేమీ శత్రుత్వం లేదు, అతనికే అలా శత్రుత్వాన్ని పెంచుకొని అతను ఏంటంటే మిగతా వాళ్ళని కూడా ద్వేషించడం మొదలు పెట్టాడు అని. సో ఈ శ్లోకాన్ని మాతాజీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి మిథ్యాహంకారం ఎక్కువగా ఉండి వాళ్ళకి ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళని ఎవరైనా సరే పొగుడుతున్నా, ఎందుకంటే ఇక్కడ దక్ష ప్రజాపతి ఆయన ఆల్రెడీ అధ్యక్షుడు దానికి, అయినప్పటికీ కూడా అందరికన్నా కూడా శివుడి కన్నా కూడా ఎక్కువ ఆయనకి దక్కాలి అని అనుకుంటున్నాడు. సో ఆయనకి ఎప్పుడైతే అవి దక్కలేకపోతుందో దాంతో ఆయనకి అసూయము ద్వేష అనేవి వచ్చాయి అంతే తప్ప నేనుగా ఏమీ చెయ్యలేదు నీ తండ్రిని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ ఆమె సతీదేవి అంటుందన్నమాట, ఓకే అతను చేయలేదు, అతన్ని నువ్వు శత్రువు అనుకోవట్లేదు, సరే ఇప్పుడు అలా ఏం పోయింది, నువ్వు ఆయనకే కొంచెం గౌరవం ఇచ్చి నుంచుంటే ఏం పోయా నీకు అని చెప్పేసి ఆమె అడుగుతుందన్నమాట. సో దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. ప్రద్యుద్గమ ప్రశయనాభివాదనం విధీయతే సాధుమిధ సుమధ్యమే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ న దేహమానినే. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రత్యుద్గమ ప్రసయనాభివాదనం విధీయతే సాధు మిథ సుమధ్యమే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ న దేహమానినే. ప్రియురాల బంధుమిత్రులు లేచి నిలబడి కుశల ప్రశ్నలు వేసుకొనట, పరస్పరము ఆహ్వానించుకొనట, అభివాదము చేసుకొనట సహజమే. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొరిన వారలు వివేకవంతులై ఆ వందనములను దేహమునందున్న పరమాత్మనికే అర్పించరు గాని దేహాత్మ భావన కలిగిన వానికి కాదు. సో ఇందాక మేము అడిగింది, నువ్వు ఇప్పుడు ఓకే మా తండ్రికి మీద నీకు ద్వేషం లేదు, శత్రుత్వం లేదు, సరే ఇప్పుడు ఏం పోయింది మామగారు అనుకో, నువ్వు నుంచుంటే ఏం పోయింది అని అన్నారు కదా. సో ఒక్క నిమిషం, ఏమండి క్లాస్లో ఉన్నాను. మనీ ఇవ్వాలా? ఓకే ఓకే సరే, సారీ. ఓకే. సో ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాడు అంటే, నేను నమస్కారం చేయలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఎవరైతే ఒక జ్ఞానం సరిగ్గా ఉండదో వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మన బంధుమిత్రులు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, బాగున్నారా, కూర్చోండి, తాగుతారా, తింటారా అనేసి మనం హగ్ చేసుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఈ కుశల ప్రశ్నలు వేసుకోవడం కానీ, ఆహ్వానించుకోవడం కానీ, అభివాదం చేసుకోవడం, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే మనం ఏమనుకుంటాము, ఇవి మన దేహానికి దేహానికి జరుగుతుంది అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శివుడు, ఆధ్యాత్మిక స్థాయిలో ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో, వివేకవంతులు ఉంటారో వాళ్ళు ఈ వందనాలు కానీ, ఈ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎవరికి అంటే లోపల ఉన్న పరమాత్ముడికి అర్పిస్తున్నారు. మామూలుగా వాళ్ళకి దేహాత్మ భావన అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ ఏంటంటే నేను ఆ దేహభావంలో లేను నేను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎందుకు నుంచో లేదు అనే దానికి ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే నేను ఆల్రెడీ జ్ఞానవంతుల కేటగిరీలోకి. సో అది ఏంటంటే నాకు దేహ భావన ఉండదు, నేను లోపల అంటే ఇంకా ముందు ముందు శ్లోకాల్లో వస్తుందన్నమాట, నేను పరమాత్మ రూపంలో ఉన్న ఆయనకి ఆల్రెడీ నేను నమస్కారం చేశాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకే మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఓకే కరెక్టే, ఆయన మామగారు కాబట్టి ఆయనకి గౌరవం చూపాలి, అది కరెక్టే అది. కానీ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ జ్ఞానవంతులైన వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పుడు దేహానికి కాకుండా లోపల ఉన్న పరమాత్మకి చెప్తూ ఉంటారనమాట. ఆ పరమాత్మ అనేది మనందరికీ తెలుసు, మనందరి హృదయాల్లో కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఇక్కడ ప్రపాదులు వారు ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక గురువు శిష్యుడు ఉన్నారనుకోండి, శిష్యుడు వెళ్ళి గురువుకు నమస్కారం పెడతాడు, వెంటనే ప్రత్యుపకారంగా ఏం చేస్తాడు గురువు, ఏం చేస్తాడు, మళ్ళీ పెడతారు.
ఆయన కూడా తిరిగి నమస్కారం పెడతాడు. మరి వెంటనే అయ్యో నేను చిన్నవాడిని నాకెందుకు పెడుతున్నావు అది ఇది అని అంటాడా శిష్యుడు? ఏమనడు అనడు మాతాజీ. మాతాజీ. ఎందుకు? ఆయనకి తెలుసు వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి, వాళ్ళకి వివేకం ఉంది కాబట్టి, నాకు పెట్టట్లేదు, నా లోపల ఉన్న పరమాత్మకి పెడుతున్నాడు అనేసి వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అందుకని ఆయన వెంటనే మాకు వేదా మాతాజీ అని ఉండేవాళ్ళు అనమాట ఆవిడ. ఆవిడ ఎప్పుడు కూడా ఎప్పుడు మేము వెళ్ళి నమస్కారం పెడితే వెంటనే భూమికి నమస్కారం చేసేదామ. ఎందుకు అంటే ఈ భూదేవికి వెళ్ళిపోవాలి ఇదంతాను అనేదన్నమాట ఆమె. ఆమెకి దండం పెట్టేది. ఎందుకు మాతాజీ అట్లా పెడుతున్నారు అంటే ఇది ఏది నేను ఉంచుకోనమ్మా, నాది వెంటనే కూడా నన్నే ఆమె భరిస్తుంది, ఇంకా నాకు ఎవరికమ్మా నమస్కారం పెడతారు అనేసి భూదేవికి పెట్టేదన్నమాట ఆమె వెంటనే. సో అది పెట్టి మళ్ళీ భగవంతుడి లోపల ఉన్న ఆ భగవంతుడికి కూడా నేను నమస్కారం చేస్తున్నా అని మళ్ళీ ఇంకో నమస్కారం చేసేవారు అనమాట. సో అప్పట్లో అంత అర్థమయ్యేది కాదు నాకు ఎందుకు ఇవిడ ఇలా చేస్తుందని. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనకి కొంచెం నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ఓకే వెంటనే నేను కూడా అమ్మో ఇది మనకి తెందదు, మనకి ఏముంటుంది అంటే ఓ నాకు పెట్టారు, నన్ను ఎంతమంది పెట్టారు చూడు, నాకు ఇవాళ ఎంతమంది నాకు నమస్కారం చేశారు అనే ఒక అహంకారం మనలో రాకుండా ఉండాలి అంటే అది మనం తిరిగి వెంటనే ఆ లోపల ఉన్న భగవంతుడికి మనం అర్పించేసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. సో దీని అంతటికీ కూడా ఏంది అంటే భగవంతుడికి కూడా ఎప్పుడూ కూడా ఏమి ఇష్టము? భగవంతుడికి నమస్కారం చేయడం ఇష్టమా, భక్తుడికి చేయడం ఇష్టమా? ఏదంటే ఆయనకి ఎక్కువ ఇష్టం? భక్తులకి భక్తులకి మాతాజీ. చేయటం ఇష్టం. భక్తులకి మర్యాద ఇచ్చిన భక్తులకి ఎక్కువ చేస్తేనే ఆయనకి చాలా ఇష్టం. మనం భాగవతంలో భగవద్గీతలో మనం అన్ని చూస్తూనే ఉన్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఆమెకి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. అమ్మా నాకు అలాంటిది ఏమీ లేదు, నేను ఏంటంటే ఆల్రెడీ ఇది పైకి అనుకుంటున్నావు నేను నుంచోలేదు అని, కానీ యాక్చువల్గా నేను ఆల్రెడీ వందనం అర్పించాను ఆయనకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే ప్రపాదులు వారు చెప్తున్నారు మనకి ఏ వైష్ణవుడు మనకి ఎప్పుడైనా సరే ఎదురైతే మనం అట్లీస్ట్ కింద పడిపోయి నమస్కారం పెట్టలేకపోయినా శిరస్సు వంచి ఒక్కసారి మనము మంచిగా నమస్కారం అనేది చెప్పాలి. అది ఏంటి అంటే భగవంతుడికి సంబంధించింది అది. మనము ఆ ఎదురుగా ఉన్న వైష్ణవుని చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే వైష్ణవులు ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, వాళ్ళు ఈ దేహం అనేది వైష్ణవ మందిరంగా వస్తారు, లోపల భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉన్నది కాబట్టి ఇది ఒక మందిరము అని చెప్పేసి మనకి వాళ్ళు తలుచుకుంటూ ఉంటారనమాట. సో అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు శివుడు, నేను పరమాత్మనికి భక్తితో నేను ఆల్రెడీ అర్పించాను, నమస్కారం అర్పించాను, కానీ అది అర్పించినట్లు అనిపించలేదు. ఎందుకు అంటే ఆయనకి దేహ భావన ఉంది కాబట్టి. దేహ భావన ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. నేను చెప్పాను కదా ఇందాక మా మాతాజీ అలా చేస్తుంటే ఏంటో ఇవిడ పిచ్చి ఇలా చేస్తుంది అనుకునేదాన్ని. దాని మీనింగ్ అర్థమైన తర్వాత ఓ దీంట్లో ఎంత నిగూఢం ఉందా అనేసి. సో అలాగేంటంటే అక్కడ కూడా దక్షుడికి అది అర్థం కాలేదు, నేను చెయ్యలేదు అని అనుకున్నాడు. అలా అని ఎక్కడైనా మనం దేహానికి నమస్కారం పెట్టాలా అంటే అది ఎక్కడా లేదు అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఎక్కడైనా ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడా కూడా మనం దేహానికి నమస్కారం పెట్టాలి అని లేదు. లోపల ఉన్న ఆత్మకు కానీ పరమాత్మకు కానీ మనం నమస్కారం పెడతాము. ఎందుకు అంటే ఎందుకు మనం ఈ దేహానికి పెట్టము అంటారు? తప్ప పెడితే? హరే కృష్ణ. టఫ్ క్వశ్చన్. దేహం నశ్వరం కదా మాతాజీ. దేహం ఇప్పుడు ఈ రోజు ఈ దేహం ఉంటుంది, నెక్స్ట్ జన్మలో ఏ దేహం ఉంటుందో తెలియదు. సో మనం ఏంటి లోపల ఉన్న ఆత్మ పరమాత్మనే గౌరవిస్తాము. ఇది ఏంటంటే తాత్కాలికం ఇది, అందువలన దీనికి మనము గౌరవ మర్యాదలు అనేవి ఇవ్వము అనేది మనకి అందుకే ఎక్కడ ఏ శాస్త్రాల్లో లేదు అనేసి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆమె క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా లేదా? నువ్వు ఎందుకు నుంచోలేదు అంటే నేను నుంచోని గౌరవించాను, కానీ దేహాత్మ భావంలో ఉండి ఆయనకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్పారనమాట. సో 23వ శ్లోక. సో తర్వాత ఆమె ఏమనుకుంటుంది అంటే సరే నా తండ్రికి అర్థం కాలేదు, ఆ అయితే నువ్వు సమాధిలో ఉన్నాను నేను నమస్కారం పెట్టాను అని అంటున్నావు కదా, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు సమాధిలో ఉంటావు అంటే నేను పరమాత్ముడికి నమస్కారం చేశాను అది ఆయనకి తెలియలేదు అని చెప్తున్నాడు కదా. సో అప్పుడు దానికి ఏమంటుందంటే ఆమె ఎప్పుడు పడితే అప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతావా నువ్వు? నీకు మరీ మనిషి వచ్చేటప్పుడు తెలియనంత సమాధిలోకి వెళ్తావా అంటే దానికి సమాధానంగా ఏం చెప్తున్నట్ట. మనకి అది సంభవమా కాదా? ఎవరైనా చెప్పండి మాతాజీ. ఒక ట్రాన్స్లో ఉంటే మనకి మన పక్కన ఎవరైనా వచ్చారు లేదు అనేది మనకి తెలుస్తుందా? తెలియదు మాతాజీ. హరే కృష్ణ. దానికి
శమికమునే కదా, పాము వేసినా కూడా ఆయనకు తెలియలేదు కదా, తెలియలేదు సమాధి దైవం. సో అదే. వాళ్ళ దాకా ఎందుకు మాతాజీ, మనం ఒక్కొక్కసారి చూడండి, మనం చాంటింగ్ చేసుకుంటాం కళ్ళు మూసుకొని, మనకి ఎవరైనా వచ్చారు వెళ్ళారు అనేది తెలుస్తుందా? ఒక్కోసారి అలా వదిలేయండి, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటా ఉంటాము. ఎంత లీనమైపోతాము అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనకు గుర్తే ఉండదు. మనం ఆ టైంలో ఏడ్చేస్తాము, అరుస్తాము, అవి కూడా చేస్తాము. మనకి ఆ జ్ఞానం ఉంటే, మనము పక్కన వీళ్ళంతా ఉన్నారు అని ఉంటే మనం ఆ పని చేయగలుగుతామా? చేయలేం. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ తెలుస్తుంది, ఎక్కడో పెద్ద పెద్ద శైమకముని వీళ్ళందరి అవసరం లేదు. మనకే, మనం ఒక్కోసారి క్లాస్లో కూర్చుంటాము, మనం క్లాస్ వింటూ ఉంటే ఎంత లోపల మనం అయిపోతాము అంటే మనకి తెలియదు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి అర్థం కాదు. ఎవరైనా వస్తూ ఉంటారు, పక్కన వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు, మనకి ఏమీ తెలియదు. మన క్లాస్ అయిపోయినాక చూస్తే అరే మాతాజీ ఉండాలి కదా, ఏమైపోయిందబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అంత లీనమైపోయి ఉంటాం కాబట్టి మనకి సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు అనమాట. అది ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఇప్పుడు ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారు అంటే, నా చేతిలో ఏమీ లేదు, నేను ఒకవేళ నుంచుందామని నుంచున్నా, నేను భగవంతుడి కింద పనిచేస్తున్నాను, ఆయన యొక్క అంతరంగిక శక్తితో పనిచేస్తున్నాను అని ఇప్పుడు ఈ శ్లోకాల్లో చెప్తారనమాట. ఎందుకు నేను సమాధిలో అంటే సమాధిలో ఉండొచ్చు, అదే సంభవమే అనేది ఇప్పుడు ఈ శ్లోకా ద్వారా మనకి ప్రూఫ్ చేస్తున్నారనమాట శంకర భగవానుడు. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో హృదోక్షజే మే నమసా విధీయతే. హరే కృష్ణ చదవండి ఇద్దరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. మాతాజీ కొంచెం పైకన్నా. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. అనువాదం కనిపించట్లేదు మాతాజీ నాకు. అవునా, జరిపేనే. విశుద్ధ సత్వగుణ స్థితి అందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచుందును. భక్తి భావనమే విశుద్ధ సత్వగుణ స్థితి. దాని అందే దేవదేవుడగు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ అనేది విశుద్ధ సత్వగుణ స్థితి ఎందు నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను సమాధి ఎప్పుడు పడితే అప్పుడు కుదిరిద్దా, నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆయనకి ఏం చెప్తున్నాడు, నేను విశుద్ధ సత్వగుణ స్థితి ఎందు ఉన్నాను. సో అప్పుడు ఏముంటుంది అంటే, నేను ఆ దానిలో ఉన్నప్పుడు నేను వాసుదేవుడికి వందనాలు అర్పిస్తానే ఉంటాను. అది ఎలా వస్తుంది అంటే భక్తి భావన అనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఆ విశుద్ధ సత్వగుణ స్థితికి అనేది వస్తాము. అంటే మనకి తెలుసు, మనకి 3 గుణాలు అనేవి ఉంటాయి అని తెలుసు. ఈ 3 గుణాలు దాటిన తర్వాత మనకి శుద్ధ సత్వం అనేది వస్తుంది. ఆ శుద్ధ సత్వం తర్వాత విశుద్ధ సత్వం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మామూలుగా ఏంటంటే, ఇప్పుడు మనకి మ్యాక్సిమంగా మనకున్న వాళ్ళందరూ కూడా శుద్ధ సత్వంలో ఉంటారు, మన గురువులు మహారాజులు వీళ్ళందరూ కూడాను. కానీ ఇక్కడ శంకర్ భగవాన్ ఆయన ఎప్పుడూ కూడా ఎలాగంటే విశుద్ధ సత్వంలో ఉంటాడు. అందుకే మనకు తెలుసు, మాతాజీ కూడా చెప్పారు మీకు, ఎప్పుడు ఆయన ఎలా ఉంటాడు, యోగా పోస్చర్లో ఉంటాడు, ఎప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాడు అనమాట. సో అందుకని ఆయనకి ఇంక చుట్టుపక్కల ఏమవుతుంది ఏంటి అనేది ఉండదన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే, నాదో ఏమీ ఉండదు, నాకేంటంటే ఆయన వాసుదేవుడు ఏం చెప్తాడో ఆ పని నేను చేస్తూ ఉంటాను. నా ఎంతటి నేను లేచి నుంచుందాము అనుకున్నాను అనుకోండి, ఆ టైంలో నేను నుంచోలేను, ఎందుకంటే ఆయన వలన జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా పెద్ద పర్పోర్ట్ ఇచ్చారనమాట. అసలు ఫస్ట్ ఏంటి అంటే, మనం శుద్ధమా కాదా? మనము అంటే ఏంటి ఫస్ట్? మనము అంటే ఆత్మ. కరెక్ట్. మనము అంటే ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధమే. కానీ ఎప్పుడైతే ఈ దేహాన్ని తీసుకుంటుందో ఆ దేహంతో మనకి ఏంటంటే ఈ భౌతికంగా ఆ కలుషితం అయిపోతాము. సో దానివల్ల ఏంటంటే మనలో గుణాలు అనేవి వస్తాయి. ఆ గుణాలతోటి మనం పని చేయడం అనేది మొదలు పెడతామన్నమాట. అయితే మనము ఆ విశుద్ధ సత్వానికి రాగలమా, శుద్ధ సత్వానికి రాగలమా అంటే మన యొక్క నిజస్థితికి రాగలుగుతాము అని ప్రభుపాదులు వారు చెప్తున్నారంట. ఎలా రాగలుగుతాము అంటే దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే, మనకి చూడండి,
ఈ భౌతిక గుణాలకి పరమైనది అంటే మనకి ఈ శుద్ధ సత్వగుణ. ఇది ఏంటంటే భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ద్వారా జరుగుతుంది. ఆ అంతరంగిక శక్తి మన మీద పని చేయాలి అంటే మనం ఏంటి అంటే ఈ భౌతిక భావం నుంచి బయటికి రావాలన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ ప్రపాదులు వారు చెప్తున్నారు. ఒక ఇనుము ఉందనుకోండి, ఇనుము కడ్డీని తీసుకెళ్ళి నేను అగ్నిలో పెట్టాను అనుకోండి, ఏమవుతుంది అగ్ని? కొద్దిసేపటికి ఏమవుతుంది ఇనుము? ఎర్రగా అవుతుంది, గట్టిగా తయారవుతుంది. కాలిపోతుంది, కాలుతుంది, ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయిపోతుంది. అయిపోయి అది కూడా అగ్నిలా పనిచేస్తుందా, లేకపోతే ఇంత ముందులాగా నువ్వు ఆ ఎనుము కడ్డీని పట్టుకోగలుగుతారా మీరు? లేదు దానికి ఏ లేదు లక్షణాలు వచ్చాయి? అగ్నితత్వం అగ్ని లక్షణాలు. అగ్ని కూడా దానికి వచ్చాయి అన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ భక్తి అనే ద్వారా మనం గనక ఈ శుద్ధ సత్వాన్ని పెంచుకున్నాం అనుకోండి, అంటే భక్తుల యొక్క సంగత్వంలో ఉండి మనం అన్నీ కూడా శ్రవణ కీర్తనలు జపము చేసుకుంటూ ప్రసాదాలు తింటూ ఇలా ఉంటే ఏమవుతుంది అంటే మనం చెప్తారు కదా 6 నెలలు వీళ్ళతో ఉంటే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్తారు కదా. సో ఆ విధంగా ఉండేటప్పటికి ఏంటంటే మనలో ఏంటంటే ఆ భౌతిక భావన అనేది పోతుందన్నమాట. పోయి మనం కూడా ఎలా అయితే ఇనుము అగ్నిలాగా మారిందో సహవాసం చేస్తే అట్లాగే ఏంటి అంటే మనం కూడా ఏంటంటే మనలో ఆ విశుద్ధ సత్వం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏంటి అంటే మనకి కరెంట్ వైర్ ఉంటుంది, లోపల చూస్తే ఏంటి వైర్ ఉండేది, అదేంటిది యాక్చువల్గా? కాపర్ మాతాజీ. కాపర్, దాని తామ్రం అంటాం కదా మన తెలుగులో అయితే. సో అదనమాట. సో దానికి మామూలుగా ఉన్నప్పుడు మనం ఏమైనా చెయ్యొచ్చు, కానీ దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది కరెంటులా పనిచేస్తుందా లేకపోతే మనకి కాపర్లా పనిచేస్తుందా? నువ్వు ముట్టుకుంటే ఏమవుతుంది మీకు అప్పుడు? దాన్ని కరెంట్ లాగా పని- షాక్ షాక్ కొడుతుంది. వస్తుంది. ఎందుకు షాక్ కొట్టింది? ఎందుకంటే అది కరెంటుతో సహవాసం చేసింది కాబట్టి అది కరెంటు లాగా మారిపోయింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం కూడా అనన్య భక్తి అనేది చేసుకుంటే మనం కూడా ఈ విశుద్ధ సత్వ స్టేజ్కి అనేది శుద్ధ సత్వ స్టేజ్కి అనేది వెళ్ళగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మనకి భగవద్గీతలో 14వ చాప్టర్లో 26వ శ్లోక ఉంది కదా మనకి, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మనము ఆ శుద్ధ సత్వం అనే స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము. కాకపోతే మనం ఏం చెయ్యాలి అంటే దానికి అవ్యభిచారేణ అంటే మనం నిరంతరము కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి అని చెప్పేసి, అంటే మనం భక్తిలో ఉండాలి అనేసి. అది ఆ భక్తి అనేది ఎలా ఉండాలి? ఏదో ఒక కోరికతోట అలా ఏం కాదు. ఎట్లా ఉండాలంటే అన్యాభిలాషత, నాకుగా ఒక కోరిక అనేది నాకు ఉండకూడదు. ఇంకోటి ఏంటి అంటే మానసిక కల్పన ద్వారా అయినా కోరికలు కోరుకుంటూ ఉంటాం, అది కూడా ఉండకూడదు అనమాట. సో అలాంటివి ఏవీ లేకుండా ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉండి విధి నియమాలను మనం పాటిస్తామో అప్పుడు మనము ఈ విశుద్ధ స్థితికి అనేది మనం రాగలుగుతాము అనేసి. సో దానికి రావాలి అంటే మనం ఏం చేయాలి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. మనకి కంటిన్యూస్గా చేయాలి. ఒక అభిలాష అనేది ఇది ఉండాలి, నాకు ఒక ప్రాఫిట్ ఇది రావాలి అది రావాలి అని లేకుండా మన స్వధర్మం ఏదైతే ఉందో భగవంతుడిని సేవించడం అనేది దాన్ని చెయ్యాలి అనమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడు అలా అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో కొన్ని రోజులకి ఏమవుతాం, మనము ఈ వసుదేవ స్థితికి అనేది వస్తాం. వసుదేవ స్థితి అన్నా కూడా శుద్ధ సత్వం అన్నా కూడా ఒకటే అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కువ చూడండి, మనం ఈ లాస్ట్లో మనము జయధ్వని చెప్తాం కదా, జయధ్వని చెప్పినప్పుడు ప్రపాదుల వారికి ఏమని చెప్తాము? ఎవరైనా చెప్తారా? పరివ్రాజకాచార్య హరికృష్ణ రాజుకాచార్య అష్టోత్తర మాతాజీ శతన శ్రీ భక్తి వేదాంత స్వామి అభయచరణాలు ప్రభుపాద్ వారికి ఏసీ హరే భక్తి కృష్ణ. ఏసీ భక్తి వేదాంత సమస్యల ప్రపాదికి అని చెప్తాం. ప్రభుపాదకి జై. సో దానికి ఏంటంటే అష్టోత్తర శత అనే పదాన్ని వాడతాం అనమాట. ఎప్పుడైతే మనం భక్తిదాన్ సరస్వతి మహారాజుకి కానీ భక్తి వినోద ఠాకూర్కి కానీ లేకపోతే ఇక్కడ మన ప్రభుపాదుల వారికి కానీ వీళ్ళందరికీ కూడా ఈ అష్టోత్తర శత ఎందుకు వాడతాము అంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ శుద్ధ సత్వ స్టేజ్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి దాంట్లోనే లీనమై ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఒకసారి ఏమవుతుంది అంటే ఒక రాధానాథ స్వామి మహారాజు Yes. ఆరోగ్యం బాగోదనమాట. ఉడిపి వెళ్తారు, ఏమొస్తుంది? వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. మాతాజీ, ఎంఎస్ లక్ష్మి మాతాజీ ప్లీజ్ మ్యూట్ లో రా మీరు. సారీ.
యా. సో అక్కడ రాధనాస్వామి మహారాజ్ ఏంటంటే ఉడిపి వెళ్తారు. ఉడిపి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన కళ్ళ ముందే ఏమవుతుంది, ఒక కుక్క పిల్లకి యాక్సిడెంట్ అవుతుంది అనమాట. యాక్సిడెంట్ అయిపోతే వెంటనే ఆయన దాని దగ్గరికి వెళ్ళి చాంటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామ ధ్యానంలోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను నామం చేశాను అంటే నాకు పెద్ద పేరు వస్తుంది. ఆయన చెప్పాలి అంటే ఆయనకి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరిని ఎవరైనా వెళ్ళి చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విష్ణు శబ్దం అంటే వాళ్ళకి అది కుక్క మనిష ఏంటా అనేది ఏమీ ఉండదు. వాళ్ళు ఓకే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవంతుడి నామం చెప్పిద్దాము, అలా వింటూ అన్నా వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్టేజ్లో ఉంటారనమాట. వాళ్ళకి మనం అనుకోండి, వెంటనే మనకి వెలుగుతుందా? వెంటనే కుక్క నేను ఇంతటి వాడిని, మనకి ముందు గర్వం ఉంటుంది. ఆ గర్వం తర్వాత మరీ కుక్క ముందు వెళ్ళి ఏం చెప్తానులే నేను చాంటింగ్ అని ఇంకొకళ్ళకి పురమాయిస్తాం, లేకపోతే ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే మనం ఆ వసుదేవ స్థితిలో మనం లేము, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉంటారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో అందుకొని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు కూడా ఆ వసుదేవ స్థితిలో ఉన్నాను. అందువలన లోపల ఉన్న భగవంతుడికి, వసుదేవుడికి నమస్కారం చేశాను. ఆయనకి నమస్కారం చేశాను అంటే ఆటోమేటిక్గా నేను నీ తండ్రికి కూడా నేను నమస్కారం చేసినట్టే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే వాసుదేవ సర్వమితి, వాసుదేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పేసి మనకి తెలుసు. సో అతనికి ఎప్పుడైతే మనకి ఆయన అన్ని చోట్ల ఉంటాడు అనేసి ఆయనకి ఎప్పుడైతే మనం శరణు చూస్తాం, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహమాత్మ సుదుర్లభ, అలాంటి వాళ్ళు చాలా రేరు. కానీ వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని శరణుచొచ్చుకుంటారో వాళ్ళు ఆ స్టేజ్కి వస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇది సంభవమా కాదా అనేది ఇప్పుడు మనకి ఏమర్థమైంది? వసుదేవ స్థితికి మనం రావచ్చా రాదా? రాలేమా? హరే కృష్ణ. మనం కూడా అన్నిట్లని సంభావన ఉంటే రాగలుగుతాం అతను భక్తిలో రాగలము. ఎగ్జాంపుల్ మనకి కనపడుతున్నారు కదా, మన ప్రభుపాదుల వారు, మనకి మహారాజులు, వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా మనకి. సో మనం కూడా రాగలము. దానికి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మన ఇంద్రియాలని మనం ప్యూరిఫై చేసుకోవాలి. వాటిని ఏమంటారు, మనల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇంద్రియాలని శుద్ధి చేసుకోకుండా ఓకే మనం చేద్దాము అని ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఒక్కోసారి మనం ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని భగవంతుడి సేవలో పెడతామో అప్పుడు ఏమవుతుందంటే చిన్నగా ఇంద్రియాలు అనేది మన వశంలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మన మనస్సు ఇంద్రియాలని మనం ఎప్పుడైతే మన కంట్రోల్లోకి తెచ్చుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటే అవి శుద్ధి అవుతాయి అన్నమాట. అవి శుద్ధి అయిన తర్వాత మనం భగవంతుడి యొక్క నామము జపము భక్తుడి యొక్క సేవలో ఉన్నాము అంటే మనము ఏదో ఒక రోజుకి ఈ స్టేజ్కి వస్తాము అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఇది కాదు అని అనుకోవద్దు. ఇది దేని ద్వారా వస్తుంది అంటే శ్రవణ కీర్తన స్మరణ, మనకి నవవిధ భక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి వస్తాము. సో వచ్చి కూడా మరి అయినా సరే నీకు ఎంత తెలిసినా ఇప్పుడు ఏం పోయింది, ఒకసారి నుంచుంటే ఏం పోయా అనేసి మళ్ళీ ఆమె అడుగుతుంది. కాబట్టి సో దానికి మళ్ళీ కూడా ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి కింద ఆన్సర్ చెప్తున్నారనమాట. మనకు ఉన్నాం అనుకోండి, మనకేంటంటే ఈ 3 గుణాలు అనేవి మన మీద పనిచేస్తూ ఉంటాయి. సో మన ఇచ్ఛానుసారం పనిచేస్తూ ఉంటాం. అవి కొంచెం డామినేట్ చేస్తాయి. మన కోరిక రెండు కలిపి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే విశుద్ధ సత్వాలో ఉంటారో వాళ్ళ మీద ఏముంటుంది, మాయా ప్రభావం అనేది ఉండదు. వాళ్ళకి గుణాలు అనేవి పనిచేయవు. ఓన్లీ భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ద్వారా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకొని ఏంటంటే వాళ్ళు లేవాలి అనుకున్నా లేవలేరు. ఎందుకంటే భగవంతుడి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు నుంచో అంటే నుంచుంటారు, లేకపోతే కూర్చో అంటే కూర్చుంటారు. అంతేకాని నాకు ఇప్పుడు నుంచోవాలని ఉంది అంటే వాళ్ళు నుంచోలేరు, నాకు ఇప్పుడు కూర్చోవాలని ఉంది అంటే కూర్చోలేరు, నాకు ఇప్పుడు తినాలని ఉంది అంటే తినలేరు. అది ఓన్లీ భగవంతుడు చెప్తేనే వాళ్ళు చేయగలుగుతారు అనమాట. అంతేకాని వాళ్ళు ఏదైనా డిమాండ్ చేయరు భగవంతుడిని, నువ్వు రా నాకు వచ్చి కనపడు అనేసి వాళ్ళ కంట్రోల్లో ఉండదన్నమాట.
వాళ్ళు డిమాండ్ చేయరు, వాళ్ళ కంట్రోల్లో ఏమీ ఉండదు. మొత్తం అంతా కూడా భగవంతుడి కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇతనికి ఆకలేస్తుంది, ఇతన్ని లేపుదాము అనేసి ఆ విశుద్ధ సత్వం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫుడ్ తిను అంటాడు, తింటాడు, వస్తాడు. సో మళ్ళీ ఆయన దానిలో ఉంటాడు. సో ఈ విధంగా అన్నమాట భగవంతుడి యొక్క నామ రూప గుణాల ద్వారా ఈ విధంగా మనకు అంతరంగిక శక్తి అనేది పనిచేస్తుంది. సో అందువల్లే నేను లేవలేదు అనేది చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ ఇంద్రియాలని మనం ఇవన్నీ కూడా మనం శుద్ధి చేసుకుంటాము. దాంతో సరిపోతుందా అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చేతో దర్పణ మార్జనం అని చెప్తున్నారు కదా. ఎప్పుడైతే మనము భగవంతుని డైరెక్ట్గా చూడగలుగుతామా అంటే మనం చూడలేము. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక అద్దం ఉంటుందో ఆ అద్దం దుమ్ము పట్టుంది అనుకోండి, మనల్ని మనం క్లియర్గా చూసుకోగలుగుతామా? చూసుకోలేము మాట చూసుకోలేదు. సో దాన్ని ఏం చేయాలి? బాగా తుడవాలి, శుభ్రం చేయాలి. దాన్ని బాగా శుభ్రం చేయాలి. సో దాన్ని ఎలా శుభ్రం చేస్తాం మనము? శ్రవణం, కీర్తనం, స్మరణం వీటితోటి దాన్ని బాగా శుభ్రం చేస్తే అప్పటికి ఏమవుతుంది అంటే మన ఆత్మ ఐడెంటిటీ ఏదైతే విశుద్ధం ఏదైతే ఉందో, శుద్ధం ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తుంది అనమాట. అప్పుడే మనము భగవంతుడిని చూడగలుగుతాం. అంతేకాని నేను చూడాలనుకున్నాను నువ్వు రా అంటే కుదరదనమాట. సో దానికి చేయాల్సిందేంటి? అభ్యాసయుక్తేన. మనకి 8వ భగవద్గీతలో 8వ చాప్టర్లో ఉంటుంది, అభ్యాస యోగ యుక్తేన. ఏదైనా సంభవమే మనం అభ్యాసంతో అనేసి. మనకు ఆల్రెడీ నాకు ఇది అంతా కూడా చాలా కష్టం ఈ మనసుని కంట్రోల్ చేయడము అనేసి ఎప్పుడైతే 6th చాప్టర్లో అర్జునుడు అడుగుతాడో అప్పుడు కూడా ఏం చెప్తాడు భగవంతుడు? సంభవం అని చెప్తాడా? లేదు లేదు కష్టం అని చెప్తాడా? అభ్యాసం వల్ల సంభవం అవుతుందని చెప్తారు అభ్యాసం వల్ల మాతాజీ. సంభవం. మనంతట మనం చేసుకుందామంటే అవ్వదు, అది అభ్యాసం చేస్తేనే అవుతుంది. సేమ్ ఇక్కడ ఈ శ్లోకాలో కూడా ఏంటంటే అభ్యాస యోగ యుక్తేన. మనము ఈ భక్తి యోగంలో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే మనం తప్పకుండా ఒక రోజుకి మన ఏమంటారు అద్దాన్ని క్లియర్గా తుడిచేసుకుంటాము, చేతోదర్పణ మార్జనం అవుతుంది. సో అప్పుడు మనకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తూ ఉంటాడా మరి అని అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళకి నేను కనిపిస్తూ ఉంటాను. ఎలాగా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఆ ఆ, మీరు విన్నారు లేదు? ఒక బృందావనం కాదు మాతాజీ, సన్యాసం మాతాజీ డ్యూట్లోకి వెళ్ళరా? వస్తా ఉంది మాతాజీ. యా. సో మనకి చూడండి ఒక్కొక్కసారి నాకు ఎవరో గుర్తు రావట్లేదు, పేర్లు నాకు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళు ఒక ప్రభు వాళ్ళు ఉంటారు, వాళ్ళ మదర్ ఉంటుందన్నమాట. వాళ్ళ మదర్ వేరే ప్లేస్లో ఉంటుంది. అయితే ఆమె అక్కడ చనిపోతుంది అనమాట. చనిపోతే ఆమెని పిండ పిండదానం అయి చేయడం కోసం అనేసి ఆ ప్రభు వాళ్ళు ఏంటంటే బృందావనం వస్తారనమాట. బృందావనం వచ్చేసి వాళ్ళు అక్కడ పిండదానం అది చేస్తూ ఉంటే ఆ పంతులు ఉంటారు కదా, వాళ్ళు ఈ రకరకాల ఈ ఈ వాళ్ళు ఏంటంటే ఏమంటారు వాటి బృందావనంలో ఉండే వాళ్ళందరినీ ఏమంటాం మాతాజీ పేరు? బృందావనంలో ఉండేవాళ్ళు మాతాజీ. వ్రజవాసులు మాతాజీ. వ్రజవాసులు. ఆ వ్రజవాసులు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కథలు చెప్తారనమాట. సో ఆ కథలన్నీ కూడాను సేమ్ ఆల్రెడీ వాళ్ళ మదరు ఇతనికి చెప్పుంటుంది అనమాట. ఈ ఎక్కడా భాగవతాల్లో లేవు, భగవద్గీతల్లో లేవు, ఎక్కడా లేవది. కానీ వాళ్ళ అమ్మ చెప్తుంది, ఇదిరా ఇలాగరా ఇలాగరా ఇలా ఉంటుంది అక్కడ, ఇది ఇది అని ఆమె అన్నీ చెప్తుంది అనమాట. సేమ్ అవన్నీ కూడా ఇక్కడ ఈ పంతులు గారు ఇట్లా ఉంటదయ్యా, మీ మదర్ ఇక్కడికి వెళ్తుందయ్యా, ఇలా ఉంటుంది అనేసి వాళ్ళ వ్రజవాసి కదా ఆయన చెప్తారనమాట. చెప్తే ఆశ్చర్యపోతారు ఆయన, ఇదేంటి ఎలా సంభవం అని. అంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళకి ముందే ఆ దృశ్యాన్ని అంతా కూడా చూపిస్తాడు అనమాట. వాళ్ళకి ఇక్కడ ఉండగానే వాళ్ళు అదంతా చూస్తారు, వాళ్ళు చెప్తారు. సేమ్ ఇంకోటి కూడా ఏంటంటే భక్తి తీర్థ స్వామి మహారాజ్ అనమాట. మనకి తెలుసు మహారాజు నెల్సన్ మండేలా వీళ్ళందరికీ కూడా చాలా ఉత్తేజం కలిగించి భగవద్గీత భాగవతం మీద ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు కూడాను. అలాంటి అతను లాస్ట్ మినిట్లో క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే రాధానాథస్వామి మహారాజ్ దగ్గర ఉంటారనమాట. ఉండి వాళ్ళు మనకు తెలుసు కదా ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు లాస్ట్ మినిట్లో? చాంటింగ్ చేస్తారు, కీర్తన చేస్తారు, భాగవతం భగవద్గీత చదువుతూ ఉంటారు. సో అలాగా కృష్ణ బుక్ చదువుతూ ఉన్నారంట.
రాధానరసింహ మహారాజు చదువుతూ ఉంటే అప్పుడు ఈ భక్తినరసింహ మహారాజు చెప్తున్నారు, నేను వెళ్ళిపోయాను, నేను దగ్గరికి వెళ్ళిపోయాను, నేను వచ్చేసాను, నాకు కనిపిస్తుంది అంటున్నారంట. అంటే నాకు రాధానరసింహ మహారాజుకి అర్థం కావట్లేదంట. ఏంటి ఏంటి మహారాజ్ ఏం చెప్తున్నారు మీరు అంటే, నువ్వు చెప్పేదంతా చదివేదంతా నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది అంటే. భగవంతుడు ఏంటి అంటే వాళ్ళకి ఆ దర్శనాన్ని కలిగిస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండగానే వాళ్ళకి అది సంభవమా కాదా అంటే అది సంభవము, ఎందుకంటే భగవంతుడు అది కలిగిస్తాడు. సో అందుకొని ఎప్పుడు కూడా ఆయన సమాధిలో ఉండగలడా లేదా అంటే, నేను ఎల్లవేళలా సమాధిలోనే ఉంటాను, ఆ సమాధిలో ఉండి భగవంతుడిని నేను దర్శించుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే నేను భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారమే నేను పనిచేస్తాను, ఆయనే కావాలి అనుకున్నప్పుడు ఆయనే మనకి క్లియర్ చేస్తూ ఉంటాడు, ఆయనే దర్శనం ఇస్తూ ఉంటాడు. సో అందుకొని ఏంటి అంటే నేను ఎప్పుడూ కూడా భగవంతుడిని చూస్తూ ఉంటాను, ఆయన ధ్యానిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే భగవంతుడికి అధోక్షజ అని పేరు. మన ఈ పరిమితమైన ఇంద్రియాలతోటి మనం భగవంతుడిని చూడలేము. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ఎప్పుడైతే పనిచేస్తుందో మన మీద, అప్పుడు మాత్రమే మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా శుద్ధమవుతాయి. అప్పుడు భగవంతుడిని మనము చూడగలుగుతాం అనమాట. సో ఈ భౌతిక వాటితోటి మనం చూద్దాము అనుకుంటే మనకు అది అవ్వదు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ప్రభుపాదుల వారు ఈ విధంగా, అందుకొని నేను ఆయనకి భగవంతుడికి నమస్కారం అర్పించాను కాబట్టి అది ఆల్రెడీ భగవంతుడితో పాటు మీ నాన్నగారికి కూడా అది వర్తిస్తుంది, అంతేకాని ఆయనకి దేహభావంతో ఉండి అది అర్థం కాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్గా ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే లాస్ట్ పారాగ్రాఫ్లో భగవంతుడు వసుదేవ స్థితి అనేది ఏంటి అంటే మనం భగవంతుడిని డైరెక్ట్గా చూడగలుగుతాము. ఆయన ఒక లైట్ ఫాము, నిరాకారవాది ఇలాగా అనేది తప్పుడుది అదంతా కూడాను అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణు జొచ్చుతామో, మనము శ్రవణ కీర్తనలు చేసుకుంటూ భగవంతుడి సేవ చేసుకుంటూ ఇంద్రియాలను మనం శుద్ధి చేసుకొని మనం ముందుకు వెళ్తే మనం కూడా ఏదో ఒక రోజుకి ఈ స్టేజ్కి వస్తాము అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. హరే కృష్ణ మాతాజీ. భక్తిచారి మహారాజ్ అన్నారు ఇందాక మీరు. భక్తి తీర్థ స్వామి మహారాజ్ మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భక్తిచారి స్వామి మహారాజ్ సడన్ గా కదా మాతాజీ, కరోనా వల్ల కదా. భక్తి కానీ తను కూడా భాగవతం తీసుకెళ్లారు కదా తనతో పాటు. అవును అందుకే మాతాజీ, అంటే ఇప్పుడు ఎవరు ఆయనతో లేరు కదా మాతాజీ. కరోనా గురించి ఆయన ఎండింగ్ స్టేజ్ అప్పుడు ఎవరు లేరు కదా అవునవును, హాస్పిటల్లో. అందుకే అడిగా, మరి నాకు తప్పు వినిపించిందేమో అని అడిగారు. భక్తి తీర్థ స్వామి మహారాజ్ మాతాజీ. ఓకే, ఈయన ఎక్కువగా సౌత్ ఆఫ్రికా అటువైపు చేస్తారు. ఓకే, సో మనకి ఇక్కడ వరకు ఏంటి అంటే ఆయన అన్ని రీజన్స్ చెప్పారు. ఆమె ఏమనుకుంటుందో ప్రతిదానికి కూడా ప్రత్యుత్తరం ఇచ్చేసి ఇక లాస్ట్గా ఈ 2 శ్లోకాల్లో ఇంక నువ్వు వెళ్ళమాకు, నువ్వు ఏమడిగినా ప్రతిదానికి కూడా నేను సమాధానం చెప్పాను, ఇంక నువ్వు వెళ్ళొద్దు అని ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. చాలా చిన్నవి, ఫినిష్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. తత్తే నిరీక్షో న పితాపి దేహ కృత్ దక్షో మమ త్విత్తదనువ్రతాశ్రయే యో విశ్వసృగ్యజ్ఞ గతం వరోరుమాం అనాగసం దుర్వచసా కరోత్తిరః. చదవండి మాత చరణ్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తత్తే నిరీక్షో న పితాపి దేహకృ తక్షో మమ ద్విటు తదాను వ్రతాచయే యో విశ్వసృగ్యజ్ఞతం వరోరుమా మనాగసం దుర్వచ సాకరోత్తిరః. కనుక దేహమునసిగిన వాడైనప్పటికీ నీ తండ్రిని చూసుటకు నీవు ఏగరాదు. ఎలైనా అతడు మరియు అతని అనుయాయులు నా ఎడ ద్వేషమును కలిగి ఉన్నారు. కళ్యాణి, ఆ ద్వేష కారణముననే అతడు నిర్దోషి అయినప్పటికీ నన్ను దురుక్తులతో అవమానించినాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తున్నాడు మీ తండ్రి ఏంటంటే దేహభావంలో ఉన్నాడు ఆయన. సో అందుకొని అతనికి ఏంటి అంటే నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ తండ్రి చూచుటకు నువ్వు ఏగరాదు. అందుకని నువ్వు అతని దేహభావంలో ఉన్నాడు కాబట్టి అతనికి చుట్టాలు పక్కాలు అంటే ఆడా తెలియదు. మనకి ముందు శ్లోకాలు అంతా చదువుకున్నాం కదా, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, తప్పులు ఎంచుతూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ఆయన ఏం చెప్తారనమాట, వాళ్ళు అదే కాకుండా నా యందు నా అనుయాయులు ఎవరైతే ఉన్నారో, సో ఆటోమేటిక్గా నాకు సంబంధించిన దానివే కాబట్టి నీ మీద కూడా అదే ద్వేషాన్ని కలిగి ఉంటాడు. అందుకని నువ్వు
ఎందుకంటే ఆ ద్వేష భావంతోటే మెయిన్గా ఆయన చేసిన తప్పేంటి, నిర్దోషైనా కూడా నన్ను ఆ, మాటలతోటి దూషించాడు, దురుక్తలతోటి అంటే ఈ పౌరుషమైన మాటలతోటి నన్ను దూషించాడు అని చెప్తున్నాడు అనమాట. సో నిజంగా ఇప్పుడు మనం ఈ కారణాలన్నీ తెలుసుకున్న తర్వాత భగవంతుడు శివుడిది తప్పుందా లేదా? అక్కడ ఆయన దోష నిర్దోషి మాతాజీ. నిర్దోషి. సో అది మనకి అర్థమైంది, కానీ ఆయనకి ఎందుకంటే దేహభావంతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎదురుగా నుంచోలేదు. ఎందుకంటే భగవంతుడికి ఆల్రెడీ నమస్కారం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయిపోతారు. సో ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం కదా, ఒక భగవంతుడికి మనం ప్రసాదం పెట్టామంటే దేవతలందరూ తృప్తి చెందుతారు అని. సో ఇక్కడ ఈయన ఆయనకి నమస్కారం చేశాడంటే ఆటోమేటిక్గా ఈయనకి కూడా వస్తుంది కదా ఆ నమస్కారం. సో ఆ జ్ఞానం కూడా ఎందుకు లేదు అంటే దేహభావంతో ఉన్నాడు కాబట్టి. సో అందుకని నువ్వు వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అయితే ఏది తప్పు లేకపోయినా ఆయన ఎట్లా అయితే మాట్లాడాడో అదే విధంగా నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు అసలే ఒక స్త్రీగా ఉంటావు, మనకేంటంటే కొంచెము వాళ్ళంత స్ట్రాంగ్గా ఉంటామో మనము ఉండము, కొంచెం తేలిగ్గా ఉంటాం మనకు కొంత తొందరగా ఇదైపోతాం అనమాట మనం. సో ఆ ఫీల్ అయిపోవడం ఇవన్నీ కూడా చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో అందుకని నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అంత ఇదిగా చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ ఇద్దరూ కూడా ఈక్వల్లే ఆమెకి, ఒక భర్త ఇటు పక్క తండ్రి, ఇద్దరి వైపు వెళ్ళాలి అంటే ఎట్లా అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి ఒక రకమైన మనకి టగ్ ఆఫ్ వార్ వాడతారు చూసారా, తాడు పట్టుకొని అటుపక్క గ్రూప్ ఇటుపక్క గ్రూపు లాగుతూ ఉంటారు. ఏమంటారు మనకి ఆ వాటని? ఇంగ్లీషే వచ్చి వస్తుంది. అదే టగ్ ఆఫ్ వార్ అంటారు. టగ్ ఆఫ్ వార్ ని తెలుగులో ఏదో ఉండుంటుంది కదా. ఓకే, తాడాట. తాడాట. అప్పుడు ఏంటి, ఎవరు బలంగా లాగుతారో అటువైపు వెళ్ళిపోతారో అది విన్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమో పరిస్థితి అదనమాట. ఒకవైపు అందరినీ కలవాలి, చుట్టాలని అది అనేసి ఒకవైపు, ఇకవైపు ఏమో భర్త మాట వినాలి, భర్త వద్దంటున్నప్పుడు వెళ్ళాలా వద్దా. సో ఈ టగ్ ఆఫ్ వార్ లో ఉందన్నమాట. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? అలాంటి టగ్ ఆఫ్ వార్ మనకు కూడా వచ్చింది అనుకోండి, ఏం చేయాలి మనం? మన మనస్సు మన ఇంద్రియాలు చెప్పింది వెళ్ళిపోవాలా? మాతాజీ, నా డౌట్ కూడా అదే మాతాజీ. పాపం ఆ పరిస్థితిలో ఉంది, ఏం చేస్తారు అని. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాతాజీ ఏంటి మాతాజీ? ఎప్పుడు భర్త దగ్గర ఉంటాం కాబట్టి భర్త మాట వినాలి. అవునా? ఓకే. దాన్ని మమ్మీ డాడీ కూడా ఇంపార్టెంట్ కదా మాతాజీ. కదా మరి వాళ్ళని ఎలా వదిలేస్తావు? అందులోని అక్కడ డాడీ డాడీ అనుకుని అందరూ అంత చాలా డియరెస్ట్ చైల్డ్ కూడా కదా తను. తన ఆర్గ్యుమెంట్ కూడా కొంచెం క్లియర్ గానే ఉంది కదా పాపం. మనం ఆ ప్లేస్ లో ఉన్న అటే వెళ్తాము డెఫినెట్ గా. ప్రపాదలు రాసేది, నిస్సందేహంగా నీ తండ్రి నాకన్నను అధికముగా ఆరాధనీయుడే కావచ్చును, కానీ ఈ విషయం నువ్వు జాగ్రత్తగా మిగుల అవసరము. అతడు నీకు దేహం నొసికిన వాడే అయినను దేహంను తీసివేసుకొని వాడు కూడా కావచ్చును. అంటే నీకు ముందు ప్రాబ్లం ఉందమ్మా, నీ దేహాన్ని కూడా ఆయనే తీసేసుకోవచ్చు అని రాబోయేదాన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఆయన చెప్పాడు ఇక్కడ ఇందాక, ఎప్పుడైతే ఎవరైతే మన అనుకునే వాళ్ళు మనల్ని బాధ పెట్టారనుకోండి, అది ఎలా ఉంటుంది మనకి? మన రాజీ మాతాజీ అనింది, మన భర్తే, కానీ మన భర్తే నాకేముందిలే నేను తిని దగ్గర చెప్పుకోలేనా అని చెబితే అది మనం సహించగలుగుతున్నామా? నా భర్తే నన్ను అంటే ఇంక పక్క వాళ్ళు ఏం గౌరవిస్తారు అనేది వస్తుంది ముందు మనకి, అంతే కదా. సో దానికే కదా మనం ఎక్కువ ఫీల్ అయ్యేది. సో మన సొంత వాళ్ళు బాధ పెట్టినప్పుడే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ బాధ. అందుకని ఆయన మరీ అది మృత్యువు కన్నా ఘోరమైంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సాధు, శాస్త్ర, గురు, ఈ మూడిటి యొక్క మనము పర్మిషన్, అనుమతి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, గురువుని అడగాలి, గురువు దగ్గర తీసుకోవాలి. సో ఇప్పుడు శివుడు గురువా కాదా ఆమెకి? సాధువా కాదా? కానీ మాతాజీ ఆ సిచ్యువేషన్ లో ఈ రోల్స్ అన్నిటిని ఆయన ఓవర్కమ్ చేసేసి ఓన్లీ హస్బెండ్ లాగే కనిపిస్తారు కదా మాతాజీ తనున్న సిచ్యువేషన్ లో. ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడానా?
ఎంత చేసినా కూడా అంటే మా ఫాదర్ కి అగైనెస్ట్ గానే చెప్తున్నారు ఈయన అనే దాంట్లోనే అంటే తన అంత తన సింపుల్ సిచ్యువేషన్ అలా ఉంది కదా కదా, మాతాజీ. నేను నుంచున్నాను, నేను చేశానమ్మా, అదిగాక నా ప్రమేయం ఏమీ లేదు, నేను దాంట్లో నిమగ్నం. అప్పటికే అడిగింది కదా ఆమె, నువ్వు నుంచోవచ్చు కదా పోనీ అని అంది. దానికి కూడా చెప్పాడు కదా, నేను ధ్యానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలియలేదు, నేను నుంచోలేదు, ఆయన వచ్చింది కూడా నాకు తెలియలేదు. సో దాన్ని తప్పుగా పెడితే ఎలాగా? ఓకే, అంటే ఇవన్నీ ఇక్కడ చెప్పి తప్పుగా అని కాదు మాతాజీ, తన రీజన్స్ తను చెప్పినా తనకు అటు వెళ్ళాలని కోరిక ఎక్కువ ఉంది కదా. అదే అందుకే మనకి శాస్త్రాలు అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు ఇక్కడ జరిగే సన్నివేశం చూస్తే నెక్స్ట్ దాంట్లో సతీ ఎందుకు ఆమె కోపంతో ఆమె దేహాన్ని వదిలేసింది అనేది మనం చూస్తాం కాబట్టి, సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి గురువులు కానీ సాధువులు కానీ శాస్త్రాలు కానీ చెప్పిన దాని ప్రకారం మనం వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో మనకి ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటావు అనేసి మన మీద ఏమి పెట్టుకోకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ పని చేయాలి అనేది నేర్చుకోవాలి మనం. అది ఓకేనా? ఓకే మాతాజీ. అత్తగారు లాంటి వాళ్ళను, అమ్మగారు లాంటి వాళ్ళను అలా అడగండి, అలా అడిగితే యూజే ఉండదు. ఓకే, కానీ ఇష్యూ అటే వస్తుంది కదా మెయిన్, ఇంక మళ్ళీ వాళ్ళే అడుగుతాం. అదే అందుకే వాళ్ళని అడగకూడదు. గురువు అంటే ఎవరైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సాధువులు అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పార్షాలిటీ ఉండదు కదా, సో రెండు Yes, ప్రొసీడ్ మాతాజీ. చేస్తారు, చేసి ఓకే అమ్మా ఇది చెయ్యి అని చెప్పి చెప్తారు అనమాట. సో అది అనమాట. ఓకే, సో ఎస్ మాతాజీ. ఆ విధంగా హరే కృష్ణ. చేయాలి. ఓకే, ఇంకోటి మనం ఇప్పుడు ఈ దేహ భావన అని వచ్చింది కదా, ఒకసారి ఏంటంటే ప్రపోజల్ వారు ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారనమాట. మనకి భగవంతుని ఊరేగిస్తూ ఉంటారు చూడండి, అట్లాగే ఏంటంటే ఒకసారి ఏది దొరకక గాడిద మీద భగవంతుని ఊరేగిస్తూ ఉంటారనమాట. సో అందరూ నమస్కారం పెడుతూ ఉంటారనమాట. నమస్కారం పెడుతూ ఉంటే ఈ గాడిదకి ఎంత ఇదైపోతుందంటే, ఓహో ఇక అసలు రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు నాకు నమస్కారం చేస్తారు అని అనుకుంటూ ఉంటుందన్నమాట. మరుసటి రోజు ఎప్పుడైతే దేవుణ్ణి తీసేశారో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. ఏంటి నిన్నంతా అంత నమస్కారాలు చేశారు ఇవాళ చేయలేదు అంటే, ఎంత మూర్ఖంగా అంటే గాడిదకి నా పైన దేవుడు ఉన్నాడు, దేవుడికి పెడుతున్నాడు అనే జ్ఞానం కూడా లేదనమాట. సో మనము ఆ భావంలో ఎక్కువగా ఉంటామన్నమాట. సో ఆ దేహ భావం నుంచి మనం బయటికి రావాలి అనేది మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో లాస్ట్ శ్లోక. యది వ్రజిష్య సతిహాయ మధ్వచో భద్రం భవత్యాన తథో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా స సద్యో మరణాయ కల్పతే. హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాత చదవనా? చదవండి ఎంఎస్ లక్ష్మి మాత. హరే కృష్ణ మాతాజీ చదవను. యది వ్రజిష్యతిహాయ మధ్వచో భద్రం భవత్యాన తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా స సద్యో మరణాయ కల్పతే. భావం: నా మాటలను నిర్లక్ష్యపరిచి నీ వద్దటి తీగ నిశ్చయించుకున్నచో అది నీకు శుభప్రదము కాబోదు. నీవు మిక్కిలి మాన్యురాలవు. స్వజనముతో పరాభవింపబడినప్పుడు ఆ అవమానము నీకు వెంటనే మృత్యు సమానము కాగలదు. థ్యాంక్ యూ మదర్. హరే ఆయనకి కృష్ణ. లాస్ట్లో ఇక చెప్పేస్తాడు అనమాట. ఇంకేం చెప్పాడు, నీకు ఇంకా కూడా నా మాటలు నిర్లక్ష్యపరిచి నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నావు అనుకో, అస్సలు నీకు మంచిది కాదు, నీకు మంచి జరగదు అనేసి ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట ఆయన. సో ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఈ స్వజనం, మన సొంత వాళ్ళు ఎప్పుడైతే, మన సొంత ఇంటి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అవమానిస్తారో, ఆ అవమానం ఎలా ఉంటుందంటే మృత్యు సమానంతో ఉంటుందంటే ఆయన హెచ్చరిస్తున్నాడు, నీకు మృత్యువు రాబోతుంది చూసుకో అని చెప్పేసి ఆయన ఒక హింట్ లాగా ఇచ్చాడనమాట. సరే అయినా సరే సతీదేవి ఏం చేస్తుంది ఏంటి అనేసి, ఆ టగ్ ఆఫ్ వార్లో ఎవరు విన్ అవుతారు, ఎటు వెళుతుంది అనేది మనము నెక్స్ట్ చాప్టర్ నుంచి చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. తగ్గపోరు అన్నారు కదా, బలాబలాల మాతాజీ ఏమో తెలుగులో మీనింగ్. నాకు కూడా తెలియదు మాతాజీ.